సభ అభివృద్ధుల విషయంపై అధిష్టానంలో చర్చించేందుకు సీఎం రేవంత్ రెడ్డి కాసేపట్లో ఢిల్లీ వెళ్లనున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు బయలుదేరనున్న సీఎం సాయంత్రం అధిష్టానం పెద్దలతో భేటీ కానున్నారు. ఇప్పటికే శంషాబాద్ విమానాశ్రయంలో 16 మందితో కూడిన ఆశావహుల జాబితాను రాహుల్కు సమర్పించగా ఇవాళ ఢిల్లీలో సమావేశమై నిర్ణయం తీసుకుందామని ఆయన చెప్పారు. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డికి అధిష్టానం కబురు పెట్టడంతో ఆయన ఢిల్లీకి వెళ్లనున్నారు. సీఎంతో పాటు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కూడా వెళ్లనున్నారు. తెలంగాణకు సంబంధించి 2 సీట్లలో ఒకటి ఇప్పటికే అభిషేక్ సింఘ్వీకి ఖరారు కాగా రెండో సీటుకు తీవ్రంగా పోటీ ఉంది. అగ్ర కులాల కోటాలో సీఎం సలహాదారు నరేందర్ రెడ్డి, ఏఐసీసీ కార్యదర్శి వంశీధర్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారులు చిన్నారెడ్డి, హర్కార వేణుగోపాల్ పేర్లు చర్చలో ఉన్నాయి. బీసీ కోటాలో సీనియర్ నేతలు వి హనుమంతరావు, డాక్టర్ వినయ్ కుమార్ పేర్లు ప్రధానంగా పరిశీలనలో ఉన్నాయి. రెట్టిగా బులెటిన్ లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణకు సంబంధించి 2 సీట్లలో ఒకటి ఇప్పటికే అభిషేక్ సింఘ్వీకి ఖరారు కాగా రెండో సీటుకు తీవ్రంగా పోటీ ఉంది. రైట్గా ఇదే అంశంపై మరింత సమాచారం స్పెషల్ కరెస్పాండెంట్ కృష్ణహరి అందిస్తారు. కృష్ణహరి చెప్పండి. ఏదైతే రాజ్యసభ తెలంగాణకు సంబంధించి 2 సీట్లు ఖాళీ అవుతున్నాయో ఆ 2 సీట్ల కోసం తీవ్ర ఒత్తిడి నెలకొన్న పరిస్థితి కనిపిస్తోంది. ఆశావాహులు కూడా పెద్ద సంఖ్యలో ఉన్న సందర్భం కనిపిస్తోంది. ఇదే అంశం పట్ల నిన్న పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ కూడా స్పందించిన పరిస్థితి మనం చూసాం. సుమారు 16 మంది ఆశావాహులు తమ అభ్యర్థిత్వాన్ని ఇటు ఢిల్లీ దాకా తీసుకెళ్లిన పరిస్థితి కనిపిస్తుందని కూడా ఆయన స్పష్టం చేసిన పరిస్థితి. అయితే అభిషేక్ మను సింఘ్వీకి ఈసారి ఇన్వాల్వ్ చేస్తారా, లేకపోతే ఆయన చెన్నై నుంచి కూడా ఆయన లాబీ చేసుకుంటున్న పరిస్థితి కనిపిస్తోంది. చెన్నై నుంచి రాజ్యసభకు వెళ్లే అవకాశాలు ఉన్నాయా కోణంలో కూడా చర్చ అవుతుంది. ఒకవేళ అభిషేక్ మను సింఘ్వీ కనుక చెన్నై నుంచి రాజ్యసభకు ఎంపికైతే ఇటు తెలంగాణ నుంచి 2 రాజ్యసభ సీట్లు వరించే అవకాశం కనిపిస్తోంది. ఇక ఈ రెండు కూడా ఏ సామాజిక వర్గానికి ఇస్తారనే అంశం పట్ల చర్చ జరుగుతుంది. ఈ రోజు సాయంత్రం వరకు అభిషేక్ మను సింఘ్వీకి తెలంగాణ నుంచి ఇస్తారా లేకపోతే చెన్నై నుంచి ఇస్తారా అనే అంశం పట్ల ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. మీరన్నట్టు ఇక మిగిలిన ఒక స్థానానికి ఒక సీట్ కి పూర్తి స్థాయిలో ఇటు పోటీ నెలకొన్న పరిస్థితి కనిపిస్తుంది. దాదాపు 16 మంది ఈ పోటీలో ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎవరిని వరిస్తుంది అనేది అధిష్టానం నిర్ణయించాలి. ఇదే అంశం పట్ల ఒక క్లారిటీ తీసుకునేందుకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏఐసీసీతో చర్చలు జరిపేందుకు ఆయన ఢిల్లీ వెళ్తున్నారు. అక్కడ మల్లికార్జున ఖర్గే ఏఐసీసీ అధ్యక్షులు, అట్లాగే రాహుల్ గాంధీ, అట్లాగే కేసీ వేణుగోపాల్ తో భేటీ అవుతారు. ఏ అభ్యర్థికి ఇస్తే ఢిల్లీలో పార్టీకి మంచి గళంగా మారుతుంది అనే కోణంలో కూడా ఈ సమీకరణాలు ఉంటాయి. కాబట్టి రాజ్యసభ అంటే జాతీయ స్థాయిలో పార్టీ బలం వినిపించాలి. అలాంటి నాయకులకి జనరల్ గా ఇలాంటి సీట్లు వరిస్తాయి. సో ఆ స్థాయి నాయకుడు ఎవరనే దానికి ఆయన చర్చలు జరుపుతారు. ఎవరికి ఇస్తే బాగుంటుంది, అనుభవం కూడా బాగా తోడ్పడుతుంది. సో ఇలాంటి నేపథ్యంలో పార్టీ సీనియర్లు ఇక్కడ ఒక మెలిక పెట్టిన సందర్భం కూడా కనిపిస్తుంది. ఏఐసీసీ పార్లమెంటు సీట్లలో పోటీ చేసి ఓడిపోయిన అభ్యర్థులు, గత లోక్సభ ఎన్నికల్లో ఓడిపోయిన అభ్యర్థులకి ఈ రాజ్యసభ ఇవ్వము అని కూడా తేల్చి చెప్పిన సందర్భం అయితే కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఎవరెవరు ఈ పోటీలో ఉంటారు, ఎవరెవరు నిష్క్రమిస్తారు అనే అంశం పట్ల కూడా చర్చ జరుగుతుంది. అయితే ప్రధానంగా 2 సీట్లతో 1 సీటుగా ఈ చర్చలు అనేది కూడా సాయంత్రం వరకు ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఎవరికి ఇవ్వాలి అనే అంశం పట్ల లోతైన చర్చలు అయితే జరుగుతున్నాయి. అందుకోసమే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ ప్రయాణం అవుతున్నారు. ఆయన మళ్ళీ సాయంత్రం తిరిగి హైదరాబాద్ చేరుకుంటారు. హైదరాబాద్ తాజ్ హోటల్లో విజయ్ దేవరకొండ నిశ్చితార్థాన్ని ఎంగేజ్మెంట్ రిసెప్షన్ వేడుక కూడా హాజరు కావాల్సింది. కాబట్టి ఆయన మళ్ళీ వెంటనే సాయంత్రం హైదరాబాద్ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. రైట్ కృష్ణహరి, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.